హాయ్ అండి. నేను మీ పద్మని. ఈరోజు మీకోసం ఒక చాలా టేస్టీ, ఈజీ రెసిపీ తీసుకొచ్చానండి. అదే క్యాప్సికమ్ పచ్చడి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అయితే ఆలస్యం చేయకుండా క్యాప్సికమ్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక వేరుశనగలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసి కొంతసేపు బాగా ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా మిక్స్ చేసి కొంతసేపు మగ్గనిద్దాం. క్యాప్సికమ్, టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు వేసి బాగా మిక్స్ చేసి క్యాప్సికమ్ మెత్తగా అయ్యే వరకు సుమారు 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అది అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్క పెట్టుకున్న వేరుశనగలు, మసాలా మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్స్ చేసుకోవాలి. పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, పచ్చెనపప్పు, ఆవాలు వేసి కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలకు వేద్దాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి
ఈ తాలింపులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉండే క్యాప్సికమ్ పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, రైసు అన్నిటికి చాలా బాగా సెట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.